సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామము కొరకే నీ వందనాలు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ పూజిస్తూ దేవా నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానము చేయబడుతున్న మా గొప్ప దేవా యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యమును వినడానికి నువ్వు చూపించిన నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత కొరకే, నీ ఎడతగిన దయ కొరకే నీ వందనాలు. ఈ దినము ఐపీసీ సంఘములన్నిటి కొరకు అయా ప్రార్థిస్తున్నాను దేవా. ఈ పరిచర్యను ప్రపంచమంతట్లో పరిచర్యలో ఉన్న సేవకులని, సేవకురాలని, సేవకుల పిల్లలను, పరిశుద్ధులని, భార్యాభర్తలని, వారి పిల్లలను దేవా, ఈ పరిచర్యలు రక్షించబడిన ప్రతి విశ్వాస కొరకు, ప్రతి సేవకుని కుటుంబము కొరకు ఆత్మీయంగా నీ రాజ్యము కొరకే వారిని సిద్ధపరచు. శత్రువు వారిని తాకుండా నీ అభిషేకం వారిపై ఉంచు. ఈ సహవాసంలో ఎవరిని ఇంకా నువ్వు రక్షించి ఉద్దేశించావో నశించిపోతున్న వారిని కూడా నీ రక్షణ కార్యాన్ని జరిగించు. CREST పరిచర్య కొరకు మరియు మన్నా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఈ మన్నా పరిచర్య, ఈ రెండు పరిచర్యల కొరకే ప్రార్థిస్తున్నాను దేవా. ఈ పరిచర్యలో ఉన్న పరిశుద్ధుల్ని, దేవుని సేవకుల్ని, అన్యజనుల్ని, నీ ఏర్పాట్లు ఎవరున్నారో వారిని రక్షించు. సేవకుల కుటుంబాలని, పరిశుద్ధులని, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడడానికి నీ రాజ్యం కొరకే సిద్ధపరచు. ఎన్ని శ్రమలు వచ్చినా నీ కొరకే యోగ్యులుగా, సిగ్గుపడిన పనివానిగా, నీ రాజ్య వారసులుగా వారిని సిద్ధపరచు. వారి అవసరాలు భూమి మీద తీర్చమని ప్రార్థన చేసి స్తుతిస్తున్నాను. అలాగే ప్రభా, మరి హెబ్రోను పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. హెబ్రోను పరిచర్యలో కలిగిస్తున్న ప్రతి ఒక్క శత్రువు ఆటంకాలన్నిటి కొరకే అయా నీ సేవకుడు దైవం భక్సింగ్ గారు చేసిన పరిచర్యను హెబ్రోన్ ద్వారా, హైదరాబాద్ హెబ్రోన్లో ఉన్న పరిచర్యను ప్రపంచమంతా నీ దాసుడు ద్వారా విస్తరింపచేశావు. అయితే హెబ్రోన్లో ఈ దినాన్ని దొంగలుగా అయా ఉండే నీ పనిని పాడు చేస్తున్న వారందరినీ క్షమించు. నీ ఉగ్రత, నీ కోపము అయా వారి మీద రాకముందే అయా వారి జీవితాల్లో నిజమైన పశ్చాత్తాప బ్రతుకు కలుగు చేయి. పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి అయా నువ్వు ఒప్పింప దయచేయి. సంగమ నీది, సంగమ కట్టేవాడు నీవు అయా. నీ పరిశుద్ధులైన వారిని, నీ సేవకులైన వారిని, నీ ఆత్మ సంచుకరువు దేవా. ప్రపంచమంతట్లో ఉన్న హెబ్రోన్ ద్వారా జరిగిన పరిచర్యను సమాధానముతో నింపు, ఐక్యతతో నింపు, ఆత్మానుసారంగా అయా సిద్ధపరచు. శరీరానుసారులైన సన్బల్టు, టోబియా ఆ పరిస్థితుల నుంచి విడిపించు దేవా. ఎవరైతే నీ పనిని పాడు చేస్తున్నారో వారు నీ ఉగ్రత గురి కాక మునిపే పశ్చాత్తాప జీవితాలు కలుగు చేయమని అయా నీ సమయంలో నీ వాక్య వెలుగులో నామాతో అయా మా జీవితాల్లో నువ్వు మాట్లాడి నీ సహాయమును మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. (274) పాట పాడుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించిన్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే పాపికా సాయం వీచెను, నీ రక్తధారలే పాపికా సాయం వీచెను. పరిశుద్ధ తండ్రి పాపిని కాడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కాడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించిన్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నాశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది, నాశించు వారికి నీ సిలువా
ప్రేరితనముగా నున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించింది. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కట్టినట్టి విలువైన రక్తముచే. నీ సిల్వలో కట్టినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించింది. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. బందీవాలే కొల్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను. బందీవాలే కొల్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకుంటివి. ప్రభువానికి స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివి. ప్రభువానికి స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించింది. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదారించు సైతాను. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదారించు సైతాను. దను మాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. దను మాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించింది. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును. స్తుతి మహిమ ఘనతయు యుగయుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రారుడా నీకే సాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రారుడా నీకే సాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించింది. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము.
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమేం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, ప్రియ దేశంలో ప్రపంచంలో ఉన్న అన్యజనులైన ప్రభువుని ఎరగలేని వారెల్లరి కొరకు కూడా ప్రభువు నామములో మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీ పత్రిక 5వ వర్తమానాన్ని 11వ అధ్యాయము 5వ వర్తమానాన్ని విందాం. ఈ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ చెరసాలలో ఉంటూ కనుక కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు బలని, అంటే ఆయన శరీరముగా ఉన్న రొట్టెని, ఆయన శరీరముగా ఆయన రక్తముగా ఉన్న ద్రాక్షరసాన్ని తిని త్రాగిన వారుగా ఉంటున్నారు. కానీ వారు అనేక మంది వారిలో ఆయనకి ఇష్టకరంగా లేని వారుగా దాన్ని సమీపిస్తున్నారని పౌలు విని వారి కొరకు ఈ కొరింథీ సంఘానికి బలను సమీపించినప్పుడు, ఆయన రక్తమాంసం సమీపించినప్పుడు ఎవరు సమీపించాలి, ఎవరు సమీపించకూడదు, సమీపించేవారు ఏ రీతిగా జీవించాలి అనేది స్పష్టముగా వారికి లేఖన భాగముల ద్వారా ఈ కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని తెలియజేస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. కనుక బలను సమీపించేవారు ఎవరు అని మొదటగా మనం ఆలోచన చేస్తే, సంఘము అనేది ఎవరిది అంటే దేవునిది. ఆ సంఘములో వచ్చేవారు ఎవరు అంటే మొదటి సువార్తికుడైన యేసుప్రభువు వారి కంటే ముందుగా వచ్చిన యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రకటించాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొంది కనుక బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు అనేక మంది యోదయ అరణ్యములో అనేక మంది వచ్చి తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా రొట్టె ద్రాక్షరసాన్ని సమీపించాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ రీతిగా యేసుప్రభువు వారు తాను సిలువకి అప్పగించగలిగే ముందు ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి ఒక రొట్టెని పట్టుకొని, ఇది నా శరీరము, దీన్ని తినండి, ద్రాక్షరసం పట్టుకుని ఇది నా రక్తము త్రాగండి, నా శరీరం తిని నా రక్తం త్రాగేవారే పరలోక రాజ్యానికి వారసులు అని ప్రభువు స్పష్టంగా తన శిష్యులైన వారికి మాత్రమే ఆ రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. కానీ మిగిలిన అక్కడున్న అనేక బాప్తిసం పొందిన వారికి, విశ్వాసులైన వారికి ఇవ్వనట్టుగా, అక్కడికి వాళ్ళు రానట్టుగా మనం చూస్తున్నాం. ఓన్లీ ఆ యొక్క మేడగది ప్రార్థనా మందిరంలో, ఆ మేడగదిలో వారు ప్రార్థన కొరకు కూడుకున్నప్పుడు ఆ రాత్రి యేసుప్రభువు వారు తన శిష్యులకు మాత్రమే ఇచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. చాలామంది దేవుని మందిరికి వెళ్తారు, మారు మనసు పొందుతారు, రక్షించబడతారు, బాప్తిసం తీసుకుంటారు, బల్ల తీసుకుంటారు, ఆరాధన చేస్తారు. కానీ చాలామంది జీవితాల్లో వారి పాపములను విడువలేని వారుగా చాలామంది ఉంటారు క్రైస్తవులు. కనుక ఇది ఎవరి కొరకు ఈ బల్ల ఇవ్వబడ్డది అంటే మొదటగా యేసుప్రభువు వారు తానే స్వయంగా చెప్పాడు, ఇది నా శరీరం అని చెప్పాడు. ఆ రక్తాన్ని ద్రాక్షరసం ఇది నా రక్తం అని చెప్పాడు. కనుక ఇది ఎవరు సమీపించాలంటే రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, పాపక్షమాపణ లేనివారు, యేసుప్రభువు వారిని నమ్మలేని వారు, కనుక యేసుప్రభువు వారి హృదయంలో చోటు ఇవ్వలేని వారు,
లోకంలో ఉంటూ చర్చికి వచ్చి అన్ని పాపాలు చేసేవారు ఈ యొక్క ఆయన రక్తమాంసాలు సమీపించకూడదు. కనుక మనం గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో ప్రభు మందిరానికి వచ్చి కూడా చాలామంది ఆ సహవాసాల పేర్లు చెప్పకూడదు, కానీ కొంతమంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు బాప్తిజం పొందుతూ ఉంటారు, ఆ రొట్టె ద్రాక్షను సమీపిస్తూ ఉంటారు, కనుక త్రాగుతారు, వ్యభిచరిస్తారు, జూదమాడుతారు, కనుక అన్యాయం కార్యాలు చేస్తారు, దొంగతనం చేస్తారు, అబద్ధాలు ఆడుతారు, వడ్డీకిస్తారు, లంచం తీసుకుంటారు, మోసం చేస్తారు, పాపాలన్నీ చేస్తారు. ఆదివారం దేవుని సంఘానికి వెళ్ళి వారి పాపములు ఒప్పుకొని కనుక వారు ఆ రొట్టె ద్రాక్షరసాన్ని సమీపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ క్రైస్తవులారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ దేవుని సేవకులారా, మరి ఎవరు సమీపించాలి అంటే కనుక యేసుప్రభు యొక్క రక్తంలో మొదటగా వారి పాపములు కడగబడాలి. రెండోది, వారి హృదయాన్ని యేసుప్రభు వారికి పరిపూర్ణంగా వారు ఇచ్చిన తర్వాత, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, వారు బాప్తిజం పొందిన తర్వాత, ఆయన రక్త సంఘములో చేరిన తర్వాత, బాప్తిజం పొందినప్పుడు హస్తనిక్షేపణ చేస్తారు. అంటే పరిశుద్ధాత్మ వరములు వారి మీదకి వస్తాయి. బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద ఉంటుంది. వారు లోకంలో సినిమాల్లో ఈ లోక సంబంధమైన అబద్ధాలు, త్రాగుడు, వ్యభిచారము, జోదము, మోసము, అన్యాయము, చెడుతనము, ఈ లోకంలో పాపములన్నీ చేసిన వారు, పాపములను విడిచిపెట్టి బాప్తిజం పొందిన వారు ఆ దినము పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన కారణం చేత సేవకులు చేతులుంచి హస్తనిక్షేపణ చేయడం ద్వారా, వారికి ఆయన రొట్టె అంటే ఆయన శరీరం ఇచ్చడం ద్వారా, ద్రాక్షరసం అంటే ఆ రక్తం ఇచ్చడం ద్వారా వారు ఆ రోజు నుంచి వారు దేవుని ఆత్మతో నింపబడిన వారు గనుక ఆ రోజు నుంచి వారు విడిచి వచ్చిన పాపములన్నింటినీ అంతకు ముందే విడిచిపెట్టేవారుగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. దాన్ని ఏమంటారంటే మారు మనసు. అంటే మారు మనసు అంటే అర్థం ఏంటంటే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం మారు మనసు అంటారు. మారు మనసు పొందిన తర్వాత రక్షించబడాలి. ఆ విడిచి వచ్చిన పాపములు చేయకుండా ఉండేవారే రక్షించబడేవారు. రక్షించబడిన సూచనగా వారు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వారు మాత్రమే ఆయన రక్తమాంసాలు సమీపించినప్పుడు వారు సంఘములో చేరిన వారుగా సంఘ ప్రార్థనకి, ఆల్ నైట్ ప్రేయర్కి, ఆదివారం ఆరాధనకి, కనుక సువార్త కార్యక్రమాలకి, సంఘములో కనుక మందిరం పనుల్లో, వంటల్లో, కనుక మందిరము తుడిచే విషయంలో, మందిరములో బాగు చేసే విషయంలో, సువార్త చెప్పే విషయంలో, సాక్ష్యం చెప్పే విషయంలో, సంఘములో కనుక వారు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారై దేవుని మందిరంలో ఏ అక్కర ఏ అవసరత ఉందో వాటన్నిటిని కూడా వారు హృదయపూర్వకంగా సమర్పించేవారుగా ఉంటారు. వారు ఇంకేం చేస్తారంటే వారు కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశంభాగము, ప్రథమ ఫలము, ఆస్తులో భాగము దేవునికి ఇవ్వడం గల కారణం ఏంటంటే వారు పరిపూర్ణంగా ప్రభు బిడ్డలై ఉన్నారు గనుక వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వారు వేగిడి పడి పరలోక రాజ్యమైన శరణ్యము అనుకొని ఆత్మ సంబంధాలుగా జీవించేవారు గనుక వారు శరీర ఆశలు, శరీర కోరికలు, లోక ఆశలు, లోక సంబంధమైన సాంప్రదాయము, కులము, కట్టుబాటులు, ఈ లోక ఆచారాలు, ఈ లోక మర్యాదలు, ఈ లోక పద్ధతులను విడిచిపెట్టిన వారు గనుక వారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వారు కూడా దేవుని వాక్యం బావుగా ఎరిగిన వారయుండి వారు అనుదినము ప్రార్థించిన వారయుండి అనుదినము వారు పాటలు పాడిన వారయుండి అనుదినము వారు ప్రార్థించి పాటలు పాడి వారు ఆత్మీయంగా బ్రతకగలిగిన వారయున్న వారు ప్రభువుకు సమీపముగా ఉంటూ దినదినము ఆయన స్వరూపములో ఆయన పోలికల్లో చెక్కబడి ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభువును సేవించేవారుగా ఉండేవారే పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు ప్రార్థన ఆయనకి ఇష్టం, పరిశుద్ధులుక ఆరాధన ఆయనకి ఇష్టం. అందుకే వారికి పరిశుద్ధులని, విశ్వాసులని, దేవుని పిల్లలని, నీతిమంతులని గనుక వారికి అనేకమైన పేర్లు బైబిల్ గ్రంథములో రాయబడ్డాయి. ముందుగా మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకుని బల తీసుకుని ఆరాధన చేసిన వాళ్ళు గనుక మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏమంటారంటే నామకార్థ, పండుగ, అలవాటు, ఆదివారపు వేషధారణ క్రైస్తవులు, కనుక పేరుకే క్రైస్తవులు, ఆచార్య క్రైస్తవులు, వేషధార క్రైస్తవులు. వారు మళ్ళా పాపాలు చేస్తారు. ఆదివారం మందిరానికి వచ్చి ఆ రక్త మాంసాలు సమీపించి కానికేసి వెళ్ళిపోయి వారు మళ్ళా పాపాలు చేస్తూ మళ్ళా ఆదివారం వచ్చి పాపం విషయంలో పశ్చాత్తాపడేవారుగా ఉంటారు. వీరు ఎక్కడికి వెళ్తారంటే
కనుక నరకానికి వెళ్తారు. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభు చెప్పారు, ప్రభువా ప్రభు అని పిలిచేవారు పరలోకానికి వెళ్ళరు. కనుక రెండోది చూసినట్లయితే సేవకుల గురించి కూడా రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నీ నామములో బోధ చేశాం, దెయ్యాలు ఎలగొట్టాం, అద్భుతాలు చేసాం, స్వస్థపరిచాం, సువార్త చేశాం అంటే యేసు ప్రభు అన్నారు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి అని యేసు ప్రభు వారు సేవకుల్ని కూడా ఆ రీతిగా అంటూ వచ్చాడు. కనుక ఆయన సేవకుల్ని కొంతమందిని మాత్రమే పంపించాడు ప్రపంచానికి. కొంతమంది ఆయన పేరు చెప్పుకొని నన్ను దేవుడు పిలిచాడు, నాకు దర్శనం ఉంది, నా కళ ద్వారా మాట్లాడాడు, స్వప్నం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, సేవకుడు చెప్పినప్పుడు మాట్లాడాడు, నేను ఆ బైబిల్ చదివినప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడని చెప్పి చాలామంది సేవకు వచ్చి సేవ చేస్తూ కనుక వారి జీవితాల్లో లోకంలో ఉన్న పాపాలన్నీ చేస్తూ సేవకులయ్యిండి కూడా కనుక ఆయనకు విరోధకరంగా జీవిస్తూ సేవ చేసేవారు కూడా కోకొల్లలుగా యేసుప్రభు వారి దినాల్లో కూడా ఉన్నారు. ఒక ఆయన వచ్చి యేసుప్రభుకి ఇలా చెప్పారు, ప్రభు ఎవరో నీ నామంలో సువార్త ప్రకటిస్తున్నాడంటే ప్రభు అన్నాడు, మనకి శత్రువు కాలేని వాడు మనకి విరోధి కాడు, కనుక వాడి పని వాడి చేయని వాడు ప్రకటించని చెప్పాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వారు నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. దేవుని విరోధంగా బాప్తిసం తీసుకుని చర్చికి వెళ్ళి బల్ల తీసుకొని ఆ దేవుని బిడ్డలని చెప్పుకొని పాపాలు చేసే క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు. కనుక ఆయన పిలవకుండా సేవ చేసేవారు పాస్టులు కోకొల్లలుగా ఉండి లోకములో ఉన్న పాపాలన్నీ చేస్తూ డబ్బు, ధనాన్ని, పరస్త్రీని, లోక సంబంధ అన్ని కోరికలను వారి లోకంలో వారు ధనధాన్యాల కొరకు ప్రాకులాడి లోకంలో పేరు ప్రఖ్యాతులను ప్రాకులాడి లోకంలో వారు ప్రపంచమంతా తిరగాలని వారు మేమే నిజమైన సేవకులమని చెప్పుకొని పరిచయం చేసేవారు ప్రపంచంలో అనేక వేల మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఎవరికి విరోధులంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విరోధంగా వారు చెట్టు పేరు చెప్పుకుని పళ్ళు అమ్ముకున్నట్లుగా యేసు ప్రభు పేరు చెప్పుకొని సేవ చేసి ఆయనకి విరోధంగా జీవించే సేవకులు ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకుని చెప్పుకుని క్రైస్తవులు ఆయన నమ్ముకొని చెప్పుకుని చర్చికి వెళ్ళి అన్ని పాపాలు చేసి విరోధముగా రొట్టె ద్రాక్షరసం తీసుకొని దేవుని కోపానికి విరోధంగా క్రైస్తవులు అనేక మంది ప్రపంచంలో ఉన్నారు. అయితే ఆయన చేత పిలువబడి ఆయన రక్తం చేత కడగబడి పాపం విడిచిపెట్టి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, విశ్వాసులుగా కనుక వారు ఆత్మ తీవ్రత గల ప్రభువును సేవించేవారుగా, అనుదినము వారు వాక్యం చదివేవారుగా, అనుదినము ప్రార్థించేవారుగా, అనుదినము పాటలు పాడేవారుగా, అనుదినము సంఘముతో, కుటుంబంతో, వ్యక్తిగతముగా దేవునితో సంబంధం కలిగి స్వచ్ఛమైన విశ్వాసులుగా దేవుని చేత అంగీకరించబడి ప్రకటన గ్రంథము 20:15 ఎవరి పేరు జీవ గ్రంథమందు రాయబడతాదో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళినట్లుగా అటువంటి విశ్వాసులు వీళ్ళు ప్రభు కొరకు యోగ్యులుగా జీవించేవారు ఈ విశ్వాసులను అనే పరిశుద్ధులను వీళ్ళు అంటారు. రెండోది మనం గమనించినట్లయితే ఆయన చేత పిలువబడి సేవ చేసిన వారిని, ఆయన పంపించే వారిని, ఆయన పిలిచే వారిని, ఆయన ఎన్నుకున్న సేవకులు ఆయనకు మాట విని ఆయన చెప్పినట్లుగా ఎక్కడ ఆయన సేవ చేయమంటే అక్కడ చేసేవారు, ఎక్కడ సంఘము కట్టమంటే అక్కడ సంఘము కట్టేవారు. వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని మాత్రమే వారు చూసుకొని యోగ్యులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా, బల నమ్మక మంచి దాసులుగా ఉండి సేవ చేసేవారు. కనుక వీరిని ప్రభు ఏమన్నాడంటే, బల నమ్మక మంచి దాసుడా, ఈ కొంచెముల నమ్మకున్నావని చెప్పి నేను బహుగా ఆశీర్వదిస్తానని చెప్పి ఆ రీతిగా కనుక వాళ్ళని ఆయన బహుగా వారి పరిచర్ని ఆశీర్వదించేవారుగా ఈ సేవకులు ఒక సంఘాన్ని, దేవునితో పిలువబడిన సేవకులు ఒక సంఘాన్ని మొక్క చెక్కల చేయరు. ఈ సేవకులు, దేవునితో పిలువబడిన సేవకులు ఒక సంఘ విశ్వాసులను వాళ్ళ సంఘానికి రానివ్వరు. కనుక నిజమైన దేవుని సేవకులు ఆయన చేత పిలువబడిన వారు ఏ సంఘానికి కానీ, ఏ సేవకుని కానీ, ఏ బంధువులు కానీ, ఏ ఇరుగు పొరుగు వారు కానీ, ఏ శత్రువులకే కానీ ఎటువంటి హాని కీడు చేయరు. వారు చేతనైనంత వరకు వారు నష్టపోయినప్పుడు కూడా వారు మేలు చేసే సేవకులు గనుక వారి లోకంలో ధనధాన్యాల కొరకు ప్రాకులాడేవారు కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడేవారు కాదు. ఈ లోకంలో వారు దేనినో ప్రజల మెప్పును, ఘనతను కోరుకునేవారు కారు. వీరు దేవుని చేత పిలువబడి ఆయన చేత బల నమ్మక మంచి దాసులుగా కనుక వారు ఆయన కొరకే యోగ్యాన్ని అప్పగించిన పనిలో నమ్మకముగా జీవించేవారు.
వారు ఈ లోకంలో కన్ను మూస్తే వారు పరలోక రాజ్యాన్ని వెళ్ళాలనే ఆ సేవకుడు సేవకురాలు వాళ్ళ పిల్లలు వారి ఆ సంఘానికి వచ్చిన విశ్వాసుల్ని కూడా పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి నిజమైన విశ్వాసులుగా వారిని సిద్ధపరుస్తారు. ఈ సేవకులు కనుక దేవుని చేత పిలువబడిన పరిశుద్ధులు వీరు ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడ్డాయో వారు మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉంటారు. కనుక ఇప్పుడు మనము ఈ లేఖనాన్ని గమనించి 23 వచ్చిన గమనించినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక రొట్టెని పట్టుకున్నాడు. ఆ రొట్టె ఇది నా శరీరము అన్నాడు. కనుక ఈ రొట్టెని తిని, కనుక నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లి, మొదట దేవునికి ఆ రొట్టె పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞత చెల్లించాడు. ఆయన రొట్టెల కొరకు ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతలు చెల్లించాడు. ఆయన ఏ రోగి కొరకు ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు. దీని అర్థం ఏంటి అంటే, చాలా మంది ప్రార్థనలో కనుక ఎప్పుడు అడిగేవారుగా ఉంటారు, కనుక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా చాలా మంది తక్కువగా కృతజ్ఞత చెల్లిస్తారు. కనుక ఆ రొట్టెని పట్టుకొని కృతజ్ఞత చెల్లించి, ఇది నా శరీరము, దీన్ని తినండి అని చెప్పాడు. రెండవది, ఆ ప్రకారమే భోజనమే పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అనే క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. రెండవది, ఒక పాత్ర పట్టుకున్నాడు. ఆ పాత్రలో కొంత ద్రాక్షరసం ఉంది, దీన్ని త్రాగండి, ఇది నా రక్తము అంటూ 26వ వచనంలో కనుక ఏం చెప్పాడు, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. గమనించారండి? ఎవరైతే యేసు ప్రభు యొక్క శరీరాన్ని తింటారో, ఎవరైతే ఆయన రక్తాన్ని తాగుతారో వారు మొదట ఆయనకి ఏం చెల్లిస్తారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నా ప్రాణము యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. మొదటగా ఎందుకు మరవకూడదంటే, వారమంతా కాపాడిన దేవుడు, నెలంతా కాపాడిన దేవునికి ఆదివారం వచ్చి ఆరాధించిన మొదటగా సంఘములో ఆరాధిస్తారు ఆరాధన వర్తమానం ద్వారా. రెండవది, ఆయన రొట్టె ద్రాక్షరసం సమీపించినప్పుడు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. కనుక ఇంకా మనం గమనించినట్లయితే, ఆ రొట్టెని పట్టుకున్న ఆ రక్తాన్ని వారికి అప్పగించిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటని మనం గమనించినట్లయితే, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. అంటే ఎవరైతే ఆత్మ సంబంధమైన విశ్వాసులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని చేత పిలువబడిన సేవకులుగా ఉన్నారో వారు మాత్రమే ఈ రొట్టె ద్రాక్షరసాన్ని సమీపించాలి. రొట్టె అనగా ఆయన శరీరం, ద్రాక్షరసము అనగా ఆయన రక్తం. కనుక పరిశుద్ధులు మాత్రమే దాన్ని సమీపించాలి. దేవుని చేత పిలువబడిన సేవకులు మాత్రమే ఆ యొక్క రొట్టెని తిని ఆ ద్రాక్షరసాన్ని త్రాగాలి. వారు మాత్రమే విశ్వాసులుగా ఉన్నవారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, దేవుని చేత పిలువబడిన సేవకులు, ఆయన ఎదుట నమ్మకంగా జీవించిన సేవకులు వారు మాత్రమే సువార్త ప్రకటిస్తారు, సాక్ష్యం చెప్తారు, కనుక దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడై గెలిచి, మరణాన్ని గెలిచి, ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళని విరిచి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద ఉండి 11 సార్లు ఆయన కనబడి ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని ఆయన తన శిష్యులకి ఆదేశించి, నేను పరలోకానికి వెళ్తున్నాను, తిరిగి వస్తాను, నన్ను నమ్మిన వారిని పరలోకాన్ని తీసుకెళ్తానని యేసు ప్రభువు తన శిష్యులకి స్పష్టంగా చెప్పగలిగి ఉన్నాడు. కనుక దేవుని సేవ చేస్తూ సేవకులమని చెప్పుకుని అనేక మంది దేవుని విరోధంగా సేవ చేసిన సేవకులు, క్రైస్తవులు అని చెప్పుకొని దేవుని విరోధంగా జీవించే క్రైస్తవులు, మందిరంకి వెళ్ళి విశ్వాసులు అని చెప్పుకొని కనుక సేవకులమని చెప్పుకొని కూడా
అమ్ముకున్న వాళ్ళు కొంతమంది, కొనుక్కున్న వాళ్ళు కొంతమంది, సిలువేసిన వాళ్ళు కొంతమంది, ఆయనకి విరోధంగా సేవ చేసి సేవను పాడు చేసేవారు కొంతమంది. అందుకే లేఖనంలో రోమా 2:24 ఉంది, కాబట్టి మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన చేత పిలువబడిన పరిశుద్ధులు, ఆయన చేత పిలువబడిన సేవకులు సువార్త ప్రకటిస్తే ఎందుకు ప్రకటిస్తారంటే, కనుక వారి పాపములు క్షమించబడ్డాయి. వారి లోకంలో కన్ను మూస్తే పరలోక రాజ్యం నిశ్చిత విశ్వాసాలకు ఉంది. ఆయనను సేవకు పిలిచాడు, నేను ఆయన సువార్తను ప్రకటించాలి. ఈ లోకంలో కన్ను మూసినంత వరకు కూడా కొవ్వొత్తి వలె వెలుగుతూ ఉండాలి, కొవ్వొత్తి కరిగిన కరుగుతూ ఉండాలి. నా శరీరము, నా బలము, నా శక్తి, నా డబ్బు, కనుక నేను బతికున్నంత వరకు కూడా బ్రతుకుడు క్రీస్తే, చావేతి లాభమని ప్రతి విశ్వాసి దేవుని కొరకు బతుకుతాడు. ప్రతి సేవకుడు కూడా దేవుని కొరకు బ్రతికి ఆయన సువార్త ప్రకటిస్తారు. సమరయ స్త్రీ సువార్త ప్రకటించినట్లుగా, గెరాసీనే ప్రాంతంలో దయ్యాలు పట్టినాడు, దయ్యాలు పోయిన సువార్త ప్రకటించినట్లుగా, కనుక ఆ నపుంసకుడు అపోస్తలుల 8వ అధ్యాయంలో కనుక వాడు ఇవిగో నీళ్ళు నాకు బాప్తిస్మం చెప్పిన వ్యక్తి లేచి బాప్తిస్మం పొంది, పిలుపు ద్వారా బాప్తిస్మం పొందిన వ్యక్తి ఆ త్రోవల్లో వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో వెళ్ళి సువార్త ప్రకటించాడు. కారణం ఏంటంటే, అనేక సంవత్సరాలు ఆరాధనకి వెళ్తూ వచ్చాడు. గాజా నుంచి యెరూషలేముకి ఏ రోజు బాప్తిజం పొందలేదు, ఏ రోజు ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వలేదు, ఏ రోజు సువార్త ప్రకటించలేదు. కానీ ఈరోజు ఆయన రక్షించబడ్డాడు. సమరయ స్త్రీ 6 విడిచిపెట్టి యేసుప్రభువు వారు చెప్పాడు, నీ భర్తను పిలుచుకున్న భర్త లేడంటే, నీకున్నవాడు ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, కనుక నీకు 6 ఉన్నారంటే ఆమె ఒప్పుకొని విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, నేను చేసిన వారిని నాతో చెప్పిన వారిని చూడండి, అది క్రీస్తు కాడా అని సువార్త చెప్పినప్పుడు ఆ ఊరు వారు అందరూ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటలు విని, అయ్యా 2 దినాలు మా ఊర్లో ఉండండి అని ఆయన్ని పిలిపించుకొని వారు దేవుని వాక్యం విని సమరయ స్త్రీతో వారు సాక్ష్యం ఇచ్చారు. నిన్ను బట్టి కాదు కానీ మేము వ్యక్తిగతముగా ఇతడు నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకోగలిగి ఉన్నాము అని వారు కూడా సమరయ స్త్రీకి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. దెయ్యాలు పట్టినోడు కనుక 2000 దెయ్యాలు బట్టి కాలు చేతులు బంధించి ఇంటిలో ఉంచినప్పుడు కూడా ద్వారబంధన పడిన బయటకు వచ్చే వ్యక్తిని యేసు ప్రవర్తనలో దెయ్యాలు వెళ్ళకూడదు ద్వారా అతడు వస్త్రము ధరించి, ఒకప్పుడు వస్త్రం ధరించి దెక్కపోలంటే ఆ 10 గ్రామాల్లో మాటికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అనేకులు వారి సాక్ష్యాలు విని ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మగలుగుతూ వచ్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, రక్షించబడిన ప్రతి విశ్వాసి, కనుక ప్రతి పరిశుద్ధుడు, ప్రతి సేవకుడు కూడా సువార్తని ప్రకటించి ప్రభువు కొరకు చావడానికి వారు సిద్ధముగా ఉంటారు. కనుక ఇంకా మనం 27 వచ్చిన గమనిస్తాం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఆయన రొట్టెని సమీపించే క్రైస్తవులుగా, ఆయన రొట్టెని ద్రాక్షరసాన్ని సమీపించే సేవకులుగా ఆయన చేత పిలువ లేని వారు కనుక ఎవరైతే సమీపిస్తారో కనుక అట్టివారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి పాపి అవుతాడు. కనుక రొట్టె ద్రాక్షరసము అనగా యేసు ప్రభు శరీరం రక్తాన్ని తిని త్రాగి పాపాలు చేసిన వారిని ప్రభు క్షమించడు. కనుక 28 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగాలి. ఇది ఎవరికి? విశ్వాసులు. కాబట్టి ప్రతి మనుషుడు, ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు, ప్రతి సేవకుడు ఆ రొట్టె ఆ ద్రాక్షరసం సమీపించడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో పవిత్రముగా సమీపించాలి. అట్టి వారిని మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించేవారు. ప్రభు శరీరముని వివేచింపగా తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. చాలా మంది ప్రభు శరీరముని జ్ఞానము లేక, వివేచన లేక, జ్ఞానము లేక ఆ రొట్టె ద్రాక్షరసం సమీపించి పాపాలు, మోసాలు, అన్యాయాలు, చెడుతనాలు, లంచాలు, సంఘాలు మొక్కలు చేయడం, ఒక సంఘ విశ్వాసులు వాళ్ళ సంఘాన్ని నడిపించుకోవడం, వాళ్ళ దశంభాగాలు వీళ్ళ దగ్గర నడిపించుకోవడం, ఆయనకి విరోధంగా జీవించిన వాళ్ళందరూ కూడా మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు. ఎవరు అన్యాయంగా, అక్రమంగా, మోసకరముగా, దుర్మార్గముగా సేవకులుగా జీవిస్తున్నారు, క్రైస్తవులుగా జీవిస్తున్నారు,
ఏ సేవకుడు దేవునికి ఇష్టకరంగా బతుకుతాడు, ఏ విశ్వాస దేవునికి ఇష్టకరంగా బతుకుతారో అట్టివారు ఏ రీతిగా ఉంటారంటే కనుక అట్టివారు 11:30 అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదాం. ఎవరు విమర్శించుకుంటారంటే దేవుని చేత పిలువబడిన సేవకుడు, దేవుని చేత పిలువబడిన విశ్వాసి తమ్మును తాము విమర్శించుకుంటారు, తమ్మును తాము పరీక్షించుకుంటారు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారు. కనుక అట్టివారు ఎట్లా ఉంటారంటే అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందకపోదుము. ఎవరు విమర్శించుకోకుండా ఆ రొట్టె ద్రాక్షను తీసుకుంటారో 1 రోగులు అవుతారు, 2 బలహీనలు అవుతారు, 3 ఆత్మీయంగా శారీరకంగా కూడా చనిపోవడానికి కూడా దేవుని కోపం వారి మీదకి వస్తారు. రొట్టె తీసుకొని కైనాలేసి ద్రాక్షరసం తీసుకొని త్రాగి కనుక ఆ రక్తమాంసులు తిని అన్ని పాపాలు చేసే సేవకులు, అన్ని పాపాలు చేసే క్రైస్తవులు కనుక దేవుని ఉగ్రత అనేది వాళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళ లోకంలో దేవుని కోపం వచ్చి 1 రోగులు, 2 బలహీనలు, 3 ఆత్మీయంగా శారీరకంగా కూడా వారు చనిపోయిన వారుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లుగైతే ఇంకా 32వ వచనంలో మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. మనము తీర్పు పొందని ఎడల, తీర్పు పొందకుండా ఉండేవారు ఎవరంటే దేవుని చేత పిలువబడిన సేవకులు. తీర్పు పొందకుండా తమను తాము పరీక్షించుకొని పశ్చాత్తాపడేవారు ఎవరంటే పరిశుద్ధులు. అనుదినము వారు పశ్చాత్తాపడు ద్వారా మనము తీర్పు పొందిన లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగున్నట్టు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. అనుదినము ప్రభు దగ్గర వారి లోపాలను, వారి పాపములను, వారి అవిధేయతలను, వారి దోషములు ఏవైనా ఉన్నట్లయితే అనుదినము కూడా ఆయన రక్తము ద్వారా వారు తమ్మును తాము కడుక్కొని శుద్ధి చేసుకున్న వారుగా వారు సిద్ధపడి ఉంటారు. కనుక పగలు వారు లోకంలో ఉన్నప్పుడు రాత్రి ప్రభు సందరికి వచ్చి నిద్రపోయే ముందు తమ్మును తాము పరీక్షించుకొని ఆయనకు ఆయాస్కరంగా, ఆయనకు దుఃఖకరముగా ఈరోజు ఏ విషయములైన మాట, చూపు, తలంపు, ఆలోచన, నడక, పడక ఏ విషయములైనా ప్రభు నేను తప్పిపోయి ఈ విషయంలో తప్పిపోయాను, నీ రక్తముతో నన్ను కడుగు, ఈ రాత్రి నువ్వు వస్తే నన్ను నీ రాజ్యాన్ని సిద్ధపరచు, ఈ రాత్రి నీ కన్ను మూస్తే నరకము తప్పించి నీ పరలోక రాజ్యానికి నన్ను హక్కుదారిగా చేయమని ఆయన రక్తము కిందకి పరిశుద్ధులు వస్తారు. ఆయన రక్తము కిందకి దేవుని సేవకులు వచ్చి తమ్మును తాము శుద్ధి చేసుకోగలుగుతారు. 32వ వచనం చూస్తే మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండునట్లు. లోకమునకు శిక్ష ఉంది. బైబిల్ సెలవిస్తుంది వెలిపిటి వారికి తీర్పు తీర్చే నాకేలా, వెలిపిటి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు. లోకముతో పాటు, లోకము దేని కొరకు నిలవబడ్డదంటే అగ్ని కొరకు నిలువ చేయబడ్డాలి. 2వ పేతురు పత్రికలో మనం చూసిన లోకంలో ఉన్న నామకార్థ, పండుగ, అలవాటు, ఆదివారపు క్రైస్తవులుగా దేవుని విరోధంగా జీవించిన క్రైస్తవులు, దేవుని విరోధంగా జీవించిన సేవకులు వారు ఎక్కడికి వెళ్తారంటే చూడండి నిత్య నరకానికి వెళ్తారు. లోకము ఎటిలిపోతుంది చదువుతాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరం ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎట్లా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశముల మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోను గనుక ఆకాశముల రగులు కొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించు మీరును పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఎవరైతే లోకంతో పాటు తీర్పు పొందుతారో
పంచభూతములు కాలిపోతాయి. ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు. వాటితో పాటు దేవుని విరోధంగా జీవించిన క్రైస్తవులు, దేవుని విరోధంగా జీవించిన సేవకులు కూడా చనిపోయి తీర్పుకెళ్ళి వారి ఆత్మ నరకములో త్రోయబడుతూ ఉంది. ఎవరైతే పరిశుద్ధులుగా జీవించారో, ఎవరైతే నిజమైన సేవకులుగా జీవించారో వారి లోకంలో కన్ను మోస్తారు, వారి ఆత్మ పరలోకానికి వెళ్తుంది, వారికి తీర్పు లేదు, వారు పరిశుద్ధులుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ ఇక్కడ 33వ వచనం, కాబట్టి నా సహోదరులారా భోజనం మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొరకు ఒకడు కనిపెట్టుకుని మీరు కూడి వచ్చిన శిక్షావిధి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఆ దినాల్లో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అనుదినము ఇంటెంట రొట్టె విరిచేవారు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో కనుక వారు ఆదివారమున రొట్టె విరడానికి వారు కూడుకుంటూ వచ్చారు. ఒకరోజు ప్రారంభ దినాల్లో అపోస్తులు అనుదినము కూడుకుండేవారు. అపోస్తులు 20వ అధ్యాయంకి వచ్చేసరికి ఆదివారమున వారు రొట్టె, ఈరోజు నెలకొకసారి కనుక ఆ రక్తమా సమీపించేవారు ఉన్నారు, కనుక 3 నెలలకు ఒకసారి తీసుకుని ఉన్నారు, 6 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, సంవత్సరం ఒకసారి రొట్టె ద్రాక్షను సమీపించే వాళ్ళు ఉన్నారు. కనుక వీళ్ళు ఎవరంటే ఆయన ఆజ్ఞలు గైకొనలేని వారు. అనుదినము ఎవరు సమీపిస్తారో రొట్టె ద్రాక్ష రసాన్ని, అనుదినము ఎవరు తమను తాము పరీక్షించుకొని ఒకరికొరకొకడు ఆ రొట్టె ద్రాక్ష సమీపించడానికి కనిపెట్టుకుని ఉంటారో వారు ధన్యులు. కనుక ముగిస్తున్నాను. ఇక్కడ రాయబడి లేఖనం మనం చూస్తే ఎవడైనా ఆకలి కొని ఎడల తన ఇంటనే భోజనము చేయవు. తన ఇల్లు అంటే ఒకే సంఘములో సచ్చినంత వరకు ఉండాలి, అది తన ఇల్లు. ఆ ఇంటనే ఆ రక్తమాంస సమీపించాలి, ఆ సంఘంలో సాక్ష్యం కలిగి ఉండాలి, విశ్వాసగా సాక్ష్యం కలిగి ఉండాలి, సేవకుడిగా సాక్ష్యం కలిగి ఉండాలి. ఇంటివారు, ఇరుగుపొరు వారు, ఊరు వారు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, నిన్ను ఎరిగిన వారందరూ కూడా వారికి నువ్వు సాక్ష్యం ఇచ్చి ఉండగలిగి ఉండాలి. అట్టి వారు కనుక సహోదరులు ఒకరికొరకు ఒకరు కనిపెట్టుకొని ఉండాలి. అయితే మీరు కూడా వచ్చుట శిక్షావిధి కారణము కాకుండానట్లు. సంఘముగా కూడుకున్నప్పుడు శిక్షకు ఎవరు గురుగా ఉంటారంటే ఏ క్రైస్తవులు ఆయన విరోధంగా బతుకుతారో, ఏ సేవకులని చెప్పుకొని ఆయన విరోధంగా బతుకుతారో వారు దేవుని శిక్షకు పాత్రులు. ఏ విశ్వాసులైతే ఆయనకి ఇష్టకరం బతుకుతారో, ఏ సేవకుడైతే ఆయనకి ఇష్టకరం బతుకుతారో వారు కూడి వచ్చుట మేలుకే తప్ప కీడికి కాదు. వారు కూడి వచ్చుట ఆశ్రద కారకులుగా ఉండి నిత్యరాజ్యమైన పరలోకములో ప్రవేశించే వారు ఉంటారు. కనుక ప్రియా క్రైస్తవుడా, ప్రియా సేవకుడని చెప్పుకుని విరోధంగా బ్రతికిన సేవకుడా, నరకం కొరకు నువ్వు భక్తి చేస్తే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే యేసు ప్రభువారు నిన్ను కూడా క్షమించడానికి, తన రక్తంతో కడగడానికి విరునల్లని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుతున్నాడు. పరిశుద్ధులారా, దేవుని సేవకులారా, ఇంకా ఆయన కొరకు మండుతూ ప్రభు కొరకు బలముగా జీవించి ఆయన రాజ్యంలో ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లున్న నామకార్థ క్రైస్తవుల్ని, నీకు విరోధంగా సేవ చేసిన సేవకుల్లో నీ ఏర్పాట్లు ఎవరున్నారో వారిని రక్షించు, వారు నీకు విరోధంగా జీవించిన వారిని క్షమించు. యోగ్యులైన క్రైస్తవులు, యోగ్యులైన సేవకుల్ని బహుబలంగా వాడుకొని నీ రాజ్యము కొరకే సిద్ధపరచమని, అన్యజనులైన మా ప్రియ దేశీయులను, ప్రపంచంలో ఉన్న వారిని, నీ ఏర్పాట్లు ఎవరున్నారో వారిని కూడా రక్షించి నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడా మనెల్లరకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించిన్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. అందరికీ ప్రైజ్ ది లార్డ్.